హలో వ్యూవర్స్, ఇవాళ మనం వచ్చేసి ఉస్మానియా హాస్పిటల్ వచ్చేసాము. ఉస్మానియా హాస్పిటల్ బ్యాక్ సైడ్ నుంచి ఎంట్రీ ఇస్తున్నాము. ఇది హైదరాబాద్లో అఫ్జల్గంజ్ ఏరియాలో లొకేట్ అయి ఉంది. వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్ ఇన్ ఇండియా. ఉస్మానియా హాస్పిటల్ గేట్ నుంచి ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో మనకి ఒక చింత చెట్టు లొకేట్ అయి ఉంటుంది. 1908 సంవత్సరంలో హైదరాబాద్లో చాలా ఫ్లడ్స్ వచ్చినాయి. ఆ టైంలో ఈ చింత చెట్టు వల్ల సుమారు 150 మంది వరకు ప్రాణాలు కాపాడుకున్నారంట. మనకి చింత చెట్టు కింద చూస్తే కొన్ని సమాధులు, అలాగే పైకి ఎక్కడానికి అప్ స్టెప్స్ ఇవన్నీ చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇది వచ్చేసి మనకు మార్చరీ రూట్, మార్చరీ వెళ్ళే రూట్. ఈ రూట్లో బిల్డింగ్ చాలా ఓల్డ్ అయిపోయింది, బట్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. ఈ ఉస్మానియా హాస్పిటల్ అనేది ఆఖర్ నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో నిర్మించబడింది. ఈ హాస్పిటల్ని వచ్చేసి ఏప్రిల్ 20, 1910లో ప్రారంభించడం జరిగింది. ప్రజెంట్ ఉస్మానియా హాస్పిటల్ని తెలంగాణ గవర్నమెంట్ రన్ చేస్తుంది. 2022 మే 12న 5 రూపీస్ భోజనం పథకం ఇక్కడ స్టార్ట్ అయింది. కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారి హయాంలో. ప్రజెంట్ అయితే ఇది అలాగే రన్ అవుతుంది. ఉస్మానియా హాస్పిటల్ని పేదలకు ఉచిత వైద్యం అందించడానికి స్థాపించడం జరిగింది. దీనికి అనుసంధానంగా మన పక్కనే వచ్చేసి నర్సింగ్ స్కూల్ కూడా ఒకటి ఉంది. దానికి పక్కనే డెంటల్ హాస్పిటల్ కూడా ఉస్మానియా హాస్పిటల్లో ఆల్మోస్ట్ 1168 బెడ్స్ ఉన్నాయి. ఇందులో 363 బెడ్స్ వచ్చేసి సూపర్ స్పెషాలిటీ, 160 ఏమో ఎమర్జెన్సీ, 685 ఏమో జనరల్ బెడ్స్ ఉన్నాయి. ఉస్మానియా హాస్పిటల్లో వచ్చేసి ఆల్మోస్ట్ 250 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. అందులో 60 మెంబర్స్ ప్రొఫెసర్స్ ఉండగా 190 మెంబర్స్ సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, 530 మెంబర్స్ కంటే ఎక్కువ వర్కింగ్ స్టాఫ్ ఉన్నారు. చాలా పెద్ద హాస్పిటల్. 2014 and 15 బడ్జెట్లో ఉస్మానియా హాస్పిటల్కి ఆల్మోస్ట్ 100 crores బడ్జెట్ కేటాయించడం జరిగింది. చాలా ఓల్డెస్ట్ బిల్డింగ్ కాబట్టి ఉస్మానియా హాస్పిటల్ 2015లో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ కూలిపోతూ శిథిలావస్థలో ఉన్న ఈ బిల్డింగ్కి కొత్త నిర్మాణాలు చేపట్టాలని ఆదేశించారు. కాకపోతే కొందరు హైకోర్టులో ఆశ్రయించడం వల్ల ప్రజెంట్ బిల్డింగ్ కూల్చొద్దని స్టే ఇచ్చింది. సో అక్కడితో ఇది అక్కడనే ఆగిపోయింది. సో ఓవరాల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇన్ఫర్మేషన్ వర్తీ అనిపిస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ గైస్. బాయ్.